హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా ఛానల్లో ఫుడ్, లైఫ్ స్టైల్, ట్రావెల్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్. థంబ్నెయిల్ చూసారు కదా, కుకింగ్ హస్బెండ్స్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని. అదేంటో కాదు, ఇడ్లీ. ఎంతమంది ఇడ్లీ అయి ఉంటుంది అని గెస్ చేశారు, లేదంటే ఏం బ్రేక్ఫాస్ట్ అయి ఉంటుంది అని మీరు గెస్ చేశారు నాతో కామెంట్స్ లో చెప్పండి. నేనైతే పెళ్ళైన కొత్తలో చాలా ఆశ్చర్యపోయాను, అసలు ఇడ్లీ ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ ఉంటుందా అని. మరి మా హస్బెండ్కి ఉంది, ఏం చేస్తాం. నా మ్యారేజ్ ముందు వరకు అయితే ఇడ్లీ నేను అసలు చాలా రేర్గా తినేదాన్ని. అసలు ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు అలా తినేదాన్ని. ఇప్పుడు కొంచెం మా హస్బెండ్ కోసం అని ఎక్కువగానే వండుతున్నాను. అండ్ మా అత్తయ్య ఇడ్లీ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. తను గ్రైండర్లో వేస్తారు కాబట్టి చాలా మెత్తగా వస్తాయి. ఇది నేను ఒక షార్ట్లో కూడా ఈ విషయం షేర్ చేశాను. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దోశ తినమన్నా తింటాను, అంత ఇష్టం దోశలు అంటే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే పిండి చాలా బాగా పొంగింది. యుఎస్ఏలో ఎప్పుడు చల్లగా ఉంటుంది, కానీ పిండి పొంగడానికి నాకు చెప్పిన టిప్ ఏంటంటే, నైట్ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకున్న పిండిని ఓవెన్ లైట్ ఆన్ చేసి మైక్రోవేవ్ కింద పెట్టిస్తే ఆ పిండి మార్నింగ్ కల్లా పొంగుతుంది. ఇడ్లీలోకి నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీరా, గ్రౌండ్ నట్స్, మినప్పప్పు, మన క్వాంటిటీని బట్టి నేను చిల్లీస్ తీసుకున్నాను. తర్వాత దాంట్లో కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు. ఆ వేగిన పప్పులకి శనగపప్పు కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకొని తిరగమాత వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ మన ఇడ్లీలు కూడా బాగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి. One eternity later. హాయ్, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ చూసారు కదా, ఇడ్లీ ప్రిపేర్ చేశాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత అంతా ఇంకేం చేయలేదు. అక్కడ తను స్నాక్స్ పెట్టింది. ఇంకా స్నాక్స్ తినేసాక ఇంక మాకు ఆకలే లేదు, వచ్చి ఇంక పడుకునేసాము. ఇప్పుడు టైం 7:30 అలా అవుతున్నది. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ జిమ్కి వెళ్ళున్నాడు. తను వచ్చేసరికి డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలి. నాకైతే చపాతీ, రైస్ తినాలని లేదు. మ్యాగీ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికి కూడా నేను ఎలా చేస్తాను మ్యాగీ చూపిస్తాను. కొంచెం స్పైసీగా చేసుకుంటాము. ఓన్లీ మ్యాగీ కాకుండా దానికి కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇంకొంచెం స్పైసీగా చేసుకుంటాము. ఆ రెసిపీ చూసేయండి. రెసిపీ ఏం లేదు, చాలా సింపుల్. ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక టొమాటో కట్ చేసుకున్నాను, అండ్ 3 చిల్లీస్ తీసుకున్నాను. తర్వాత ఆయిల్ తీసుకొని దాంట్లో జీరా అండ్ ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని, సాల్ట్ తీసుకొని, మనం ఎన్ని మ్యాగీ అయితే తీసుకుంటున్నామో అన్ని మ్యాగీ మసాలాలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత వాటర్ పోసుకొని, వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ మ్యాగీ అందులో వేసేసి బాయిల్ చేయడమే. అవర్ మ్యాగీ ఈజ్ రెడీ. సరే మళ్ళీ చెప్పు, ఇప్పుడు ఏం చెప్పావా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చెప్పావు మళ్ళీ చెప్పు. అదిరిపోయింది ఉప్మా అన్న. ఏంటి ఎందుకు? హౌ కెన్ ఐ రీట్రేట్ ద సేమ్ థింగ్? అంటే నేను కావాలని చెప్పిస్తున్నానా? చెప్పిందే కదా చెప్పమంటున్నాను.
సూపర్ మార్నింగ్ బాగుంది, చాలా బాగుంది. ఇది నెక్స్ట్ డే మా హస్బెండ్ డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళాడు. వస్తూ వస్తూ ఫ్రెండ్స్ అందరికీ డోనట్స్ తెచ్చాడు. సో అవి తినేసి అందరం కలిసి కాసేపు కార్డ్స్ ఆడుకున్నాము. What is it? Jalebia? Oh, that is Libya. Libya only missing. Libya have எனக்கெல்லாம் பிளாக்டுன்னு இப்பதான் லோட் ஆகுது. முந்தி லோடே அது ஒரு ஃபோனில் வருது, ஒரு ஃபோனில் வரல. எனக்கும் மோட்டரில் வரல. டிஸ்கஷன் செய்யலாம். That's mine. Hey, that is yours. That is yours. Hey, you only near to me, right? Dandel. These are Dandel also. That is not good. మనం ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోకి వచ్చేసాము. అదే మా కమ్యూనిటీ టూరు. చాలా మంది అడిగారు నన్ను బయట కూడా కమ్యూనిటీ టూర్ చేయమని. సో హియర్ వి గో. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండ్ దాని ఎదురుగా ఒక ఫౌంటైన్ ఉంటుంది. బేసిక్ గా అది ఒక చిన్న లేక్ లా ఉంటుంది. ఇక్కడ గేట్ ముందు ఒక ఫౌంటైన్, కొంచెం వెనక్కి పోతే అక్కడ ఇంకో ఫౌంటైన్ ఉంటుంది. అండ్ ఇక్కడే బాతులు కూడా ఉంటాయి చాలా. కార్స్ వచ్చేసి ఏ ఇంటి ముందు వాళ్ళకి ఆ ఇంటి ముందు పార్కింగ్ ఇస్తారు. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మధ్యలోనే పెడతారు. హౌసెస్ కూడా ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది. బిల్డింగ్ కి 4 హౌసెస్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 హౌసెస్, ఫస్ట్ ఫ్లోర్ లో 2 హౌసెస్ అలా ఉంటాయి. ఇది వచ్చేసి పోస్ట్ బాక్సెస్. ఏ ఇంటికి ఆ ఇంటికి సపరేట్గా ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నెంబరు. మన హౌస్కి కూడా ఒక నెంబర్ ఉంటుంది. దాంట్లో మనకు అన్ని పోస్టులు అన్నీ వచ్చి ఉంటాయి. దాంట్లో చూసుకోవచ్చు కరెంట్ బిల్లులు కానీ అలాంటివి ఏమన్నా, బ్యాంక్ కార్డ్స్ సంబంధించి, హెల్త్ కార్డ్స్ సంబంధించి అన్ని దాంట్లో వస్తాయి. ఇది వచ్చేసి లాండ్రీ సెంటర్. నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. దీని లోపల ఒక వాషింగ్ మిషన్ అండ్ ఒక డ్రైయర్ ఉంటుంది. దానికి కాస్ట్తో సహా నేను షార్ట్లో మెన్షన్ చేశాను. ఇక్కడ వచ్చేసి జిమ్, దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దీన్ని డాగ్ వేస్ట్ స్టేషన్ అంటారు. మన డాగ్స్ షిట్ కి పోతే మనమే తీసేయాలి. దాంట్లో కవర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ కవర్స్ లో తీసేసి ఆ డస్ట్బిన్ లో వేసేయాలి. ఇది వచ్చేసి జిమ్ లోపల. ఎగ్జిట్ గేట్స్ నుంచి ఎంట్రీ ఉండదు. కార్డ్స్ వచ్చినప్పుడు డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, వాటికి అవే క్లోజ్ అవుతాయి. దాంట్లో నుంచి అయితే ఎంట్రీ అనేది ఉండదు. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.